ఒక్క రూపాయి కూడా నాకు యూట్యూబ్లో నుంచి పైసలు వస్తలేవు. 30+ డేస్ నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, అయినా నాకు ఒక్క రూపాయి కూడా రావట్లేదు. మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను. గైస్ ఇగో ఇదే నా ఛానల్ అండ్ అనలిటిక్స్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. అండ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ 2685 రూపీస్. ఇది ఎప్పుడు లాస్ట్ 28 డేస్ నుంచి. మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ 28 డేస్. ఓకే, అండ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తా. దీని మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూడండి రెవెన్యూ చూడండి. మే 19th రోజు 138 రూపీస్, 99 రూపీస్ మే 20, మే 21 48 రూపీస్, మే 22 0. ఈ 22 రోజే నేను నా బర్త్డే రోజు చేంజ్ చేసిన అనమాట, యాడ్సెన్స్ అకౌంట్ చేంజ్ చేసిన. అండ్ 23rd 0, 24 0, 25 0, 26, 27, 20 మొత్తం 0 0 0. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్మల్ ఇక్కడ వ్యూస్ వాచ్ టైం వస్తుంది కదా, ఇక్కడ ఇన్కమ్ గురించి కూడా చూపించాలి, బట్ చూపించడమే లేదు అసలు. ఓకే, ఇదన్నమాట పరిస్థితి. సో మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్లీ నేను కెనడాలో ఉన్నప్పుడు ఈ ఛానల్ని మానిటైజ్ చేసిన అనమాట. ఓకే, అయితే కెనడాలో ఇప్పుడు నేను ఇండియాలో ఉంటున్నా కదా, సో నాకు ఇప్పుడు మనీ యూట్యూబ్లో నుంచి వస్తే ఏమవుతుందంటే అవి కెనడా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. ఓకే, నాకు మళ్ళీ కెనడా బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ ట్యాక్స్ కట్ అయ్యే పైసలు అక్కడ పడతాయి. మళ్ళీ అక్కడ నుంచి నేను ఇక్కడ పంపించుకోవడానికి దానికో సపరేట్ ఛార్జెస్ బొక్క అవన్నీ ఎందుకు అని చెప్పి మళ్ళీ నేను ఆగాలి. యూట్యూబ్ నుంచి రానికనే నేను టైం పడుతుంది. వాళ్ళు ఒక స్పెసిఫిక్ డేట్కి రిలీజ్ చేస్తారు. వాళ్ళు 20 నుంచి 26 మధ్యలో రిలీజ్ చేస్తారు ఎవ్రీ మంత్ ఫండ్స్, అంటే ఎర్నింగ్స్. వాళ్ళు అప్పటిదాకా నేను ఆగాలి. మళ్ళీ ఇప్పుడు కెనడా నుంచి ఇండియాకి రావడానికి మళ్ళీ నేను ఆగాలి. అందుకే నేను ఏం ఆలోచించిన అంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకుందామని చూస్తే యాడ్సెన్స్ అకౌంట్లో ఉత్తి కెనడానే ఉంది. అంటే అది ఏం చూపిస్తుంది అంటే, ఒకవేళ నువ్వు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే నువ్వు యాడ్సెన్స్ అకౌంట్ కంట్రీ చేంజ్ చేయాలని చెప్తుంది. అంటే నువ్వు ఈ అకౌంట్ క్లోజ్ చేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్తుంది అనమాట. అయితే నాకు కెనడాలో ఉన్నప్పుడు ఏమైందంటే, నాకు 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉండే. ఒకటేమో మీరు ఇప్పుడు చూస్తున్నది మిహాన్ మాల్గులా వ్లాగ్స్, ఈ ఛానల్ ఉండే. అండ్ నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేసిన, ఇది ఆ ఛానల్. ఇందులో నేను ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇంకా ఆన్లైన్ మనీ ఎర్నింగ్ టిప్స్, స్ట్రాటజీస్, ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తుంది దీంట్లో. సో ఈ ఛానల్ కూడా మానిటైజ్ అయిన ఉండే. అయితే నాకు రీసెంట్గా తెలిసిన లాజిక్ ఏంటంటే, ఒక పర్సన్కి ఒక యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే ఉండాలంట. కానీ నాకేమో 2 యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయని చెప్పిన కదా, సో నాకు 2 యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయి. అవి ఎట్లా అప్రూవ్ అయినాయో నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది. అంటే ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను చాలా కన్ఫ్యూజ్ అయినా. సో నాకు 2 యాడ్సెన్స్ అకౌంట్స్ ఎలా అప్రూవ్ అయినాయి అంటే, ఇప్పుడు నా మెయిన్ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్కి నేను యాడ్సెన్స్ అప్లై చేసినప్పుడు నా సర్నేమ్లో కొంచెం ఒక మిస్టేక్ ఉందన్నమాట. డబల్ ఏ బదులు సింగిలే ఉంది. సో ఆ మిస్టేక్ వల్ల నేను సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కరెక్ట్ నేమ్ ఇచ్చిన అనమాట. సో డిఫరెంట్ నేమ్స్ కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేసారు. కానీ ఇప్పుడు నేను చేంజ్ చేద్దామంటే నాకు ప్రాబ్లం అవుతుంది అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నీకు డూప్లికేట్ అకౌంట్స్ ఉంది, ఇది డూప్లికేట్ అకౌంట్, లేకపోతే వేరేది డూప్లికేట్ అకౌంట్, అది క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేయి, లేకపోతే ఇది క్లోజ్ చేసి దానికి అటాచ్ చేసుకో అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో నాకు ఏం చేయాలో లిటరల్లీ అర్థం కాలేదు. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఈ ఛానల్ మానిటైజేషన్ ఆన్లో లేదు. లాస్ట్ 10 డేస్ నుంచి ఆన్లో లేదు. నాకైతే లిటరల్లీ వీడియోస్ చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. బికాస్ నా ఛానల్ మానిటైజ్ అయింది, ప్లస్ ఇంతగానం సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాకపోతే నాకు మనీ అనేది రాకపోతే నాకు ఎంతో అంత నాకు వచ్చేది ఎంతైనా సరే, 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1000 కానీ, 10,000 కానీ, ఎంతైనా కానీ మనం చేసేదానికి రిజల్ట్ రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. కానీ నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే నా ఛానల్ ఇప్పుడు సస్పెండ్ కానీ, లేకపోతే అదేమంటారు కంప్లీట్గా మానిటైజేషన్ లేకుండా అట్లా కాదు, జస్ట్ యాడ్సెన్స్ అకౌంట్ ఒకటే ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పుడు కావాలంటే ఇక్కడ చూడండి మీరు, స్టెప్ 1 అయిపోయింది, వాళ్ళ పాలసీస్ అన్నిటికీ నేను అగ్రీ చేసిన. స్టెప్ 3 నా ఛానల్ వాళ్ళు చెక్ చేసారు, యూట్యూబ్ వాళ్ళు. అంటే కంటెంట్ ఏదైతే నేను అప్లోడ్ చేస్తున్నా జెన్యూన్ కంటెంట్, వేరే వాళ్ళది కాదు, ఈయన ఓన్ కంటెంట్ అని వాళ్ళు అప్రూవ్ చేశారు. స్టెప్ 2 దగ్గరనే ఈ యాడ్సెన్స్ దగ్గర ఇష్యూ ఉందన్నమాట. ఈ యాడ్సెన్స్ అకౌంట్ నేను కరెక్ట్గా లింక్ చేస్తే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఇంకోటి, ఇప్పుడు ఈ యాడ్సెన్స్ నేను తెలియక కింద మీద చేసిన కదా, సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి నన్ను వెంటనే అకౌంట్ చేంజ్ చేసుకోవడానికి నాకు ఆప్షన్ ఇవ్వట్లేదు. నేను 32 డేస్ ఆగాలన్నమాట. చూడండి మీరు, 32 డేస్ నేను ఆగాలి. ఇప్పుడు 32 డేస్ వరకు యూట్యూబ్ నుంచి నాకు రూపాయి కూడా ఇన్కమ్ ఉండదు. బట్ నేను డైలీ బ్లాగ్స్ ఖచ్చితంగా చేస్తాను. బికాజ్ నేను ఏదో ఇది డబ్బుల కోసం చేస్తున్నది కాదు, నా థింకింగ్ వేరే ఉంది. ప్లస్ నాకు వీడియోస్ చేయడం చాలా చాలా ప్యాషన్. అసలు బేసికలీ నా లైఫ్ స్టైల్ చూపించడం. ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా వాల్యూ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు అందుకే వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఈ ఛానల్ ఉంది మనకు. సో దీంట్లో మీరు ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను ఇందులో గైడెన్స్ ఇస్తాను. ప్లస్ ఈ ఛానల్లో నేను నా లైఫ్ స్టైల్ చూస్తాను. బేసికల్లీ నేను ఏం చేస్తాను అది ఇందులో కూడా మీకు ఆన్లైన్ వైబ్స్ వస్తుంటాయి.
బట్ టోటల్లీ ఆన్లైన్ బిజినెస్ గురించి ఇందులో మనం డిస్కస్ చేయము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ప్లీజ్ మీరు మాత్రం డిఫరెంట్ యాడ్సెన్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోకండి. చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాడ్సెన్స్, మీ డాడీకి ఒక యాడ్సెన్స్, మీ మమ్మీకి ఒక యాడ్సెన్స్, మీ చెల్లెకి ఒక యాడ్సెన్స్, ఇట్లా చేయండి. కానీ మీ పేరు మీదనే యాడ్సెన్స్ అకౌంట్స్ 2-3 చేసుకోకండి, మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒక్క అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో మీకు ఒకవేళ 2, 3, 4 ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఈ ఒకటే యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు ఒకవేళ ఎలా చేయాలని అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి, అది రెఫరెన్స్ తీసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసినది ఏంటంటే, నేను ఒక యూట్యూబ్ వీడియో రీసెంట్గా చూసిన, దాంట్లో ఆ పర్సన్ ఏం చెప్పిండంటే, మన 2-3 ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే ఒకటే యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేయొద్దంట. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 ఛానల్స్ ఉన్నాయి, 3 ఛానల్స్లో నీకు 2 ఛానల్స్ మంచిగా నడుస్తున్నాయి. ఈ 3rd ఛానల్లో నువ్వు ఏదన్నా ఒక మిస్టేక్ చేసినావు అనుకో, అంటే వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి లేకపోతే వాళ్ళ కంటెంట్ పాలసీస్కి నువ్వు అగేన్స్ట్గా ఏదైనా వీడియో పెట్టి నీకు స్ట్రైక్ పడ్డది అనుకో, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, అప్పుడు ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఈ అన్ని అకౌంట్లకు బంద్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఆయన ఏం చెప్పిండంటే, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు అకౌంట్లు ఉన్నాయనుకో, 3 యాడ్సెన్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, నీది, మీ డాడీది, మీ మమ్మీది. సో అట్లా లింక్ చేసుకోవచ్చు అంటే డౌట్ రావచ్చు కదా, ఇప్పుడు మా డాడీ అకౌంట్ నేను లింక్ చేయొచ్చు అంటే చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. సో అది మీరు యూట్యూబ్లో రెఫరెన్స్గా ఏదైనా వీడియో తీసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో నేను లిటరల్లీ అవేర్నెస్ కోసం చేస్తున్నా, బికాస్ ఏది మీకు తెలియక ఏదైనా చేశారనుకో యూట్యూబ్లో యాడ్సెన్స్ గురించి కానీ లేకపోతే ఏదైనా మానిటైజేషన్ గురించి కానీ ఇట్లా పెద్ద బ్లో పడుతుంది. నాకు పెద్ద బ్లోనే ఇది. లిటరల్లీ ఇప్పుడు 10 days నుంచి నాకు ఇన్కమ్ లేదు యూట్యూబ్ నుంచి. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇంకా నిన్నటి నుంచి 32 days నేను ఆగాలి. ఇప్పుడు నాకు మళ్ళీ ఛాన్స్ మళ్ళీ వాళ్ళు అప్రూవ్ ఎంత ఫాస్ట్గా చేస్తారో కూడా మనకు ఐడియా లేదు. సో ఇంచుమించు ఒక 50 days అనుకోండి. 50 days నాకు ఇప్పుడు మానిటైజేషన్ అయ్యి 126,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న తర్వాత కూడా నాకు ₹1 కూడా రాదు, వస్తలేదు. ఏం చేయాలి? తప్పదు ఇక. కాకపోతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రిమైనింగ్ దేవునికి వదిలేయాలి, అంత ఆయననే చూసుకుంటాడు. ఓకే, సో జస్ట్ మీకు అవేర్నెస్ కోసం ఈ వీడియో తీస్తున్నా. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఏమైనా యాడ్సెన్స్ ఇష్యూ ఉంటే కమెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే దీని గురించి మీకు ఇంకేమైనా అడిషనల్ పాయింట్స్ మీకు ఏమైనా తెలిస్తే అవి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఒకవేళ నేను ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా మిస్టేక్గా మాట్లాడి ఉంటే, అంటే ఈ యాడ్సెన్స్ గురించి కానీ దేని గురించి కానీ, కొంచెం తిట్టకుండా మన కమెంట్ సెక్షన్లో క్లారిటీ ఇవ్వండి. బికాస్ నాకు అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఇష్యూ ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను వాట్ ఎవర్ ఐ స్పోక్ నేను కరెక్ట్గానే మాట్లాడినా అనిపిస్తుంది నాకు. ఇదన్నమాట నా పరిస్థితి. నాకైతే చాలా బాధ ఉంది. బికాజ్ మీరే అర్థం చేసుకోండి, అన్ని సబ్స్క్రైబర్లు ఉండి డైలీ 35 days నుంచి ఆల్మోస్ట్ వీడియోస్ తీసుకుంటా నాకు ఇన్కమ్ రాకపోతే బాధ అనిపిస్తుంది కదా. అంటే నా ఛానల్ మానిటైజ్ కాకపోతే అది వేరే విషయం, కాకపోతే ఎప్పుడో మానిటైజ్ అయింది, ఆల్రెడీ మనీ ఎర్న్ చేస్తున్నా. బట్ ఇప్పుడు ఇట్లా బ్లో తగలడం ఇట్స్ రియలీ నాట్ గుడ్, రైట్? బట్ ఇట్స్ ఓకే. అండ్ బై ద వే నా వేరే ఛానల్, ఇప్పుడు ఈ ఛానల్ ఉంది అది ఆల్రెడీ మానిటైజేషన్ ఆన్లోనే ఉంది, నాకు అందులో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేను అందులో, కాబట్టి ఇన్కమ్ జనరేట్ అవుతలేదు. అదే ఇప్పుడు కొత్త వీడియో పెడదాం అనుకుంటున్న దాంట్లో ఆ ఛానల్లో, అదేంటంటే 5 passive income ideas for working professionals అని చెప్పి. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను సూన్ అప్లోడ్ చేస్తాను, మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.